గంజాయి మరియు మత్తు పదార్థాల రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగం మాత్రం ఈ కార్డిల్ అండ్ చర్చ్ కార్యక్రమం నిర్వహించింది. శ్రీకాకుళం, పలాస, టెక్కల్లో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో ఏవైతే డాక్యుమెంట్లు లేని వాహనాలు కావచ్చు, అదేవిధంగా ఎటువంటి ఆధారాలు లేనటువంటి వ్యక్తులను కూడా ఇచ్చేసారు. ప్రస్తుతం బాంబే కాలనీలో జరుగుతున్నటువంటి కార్డిల్ అండ్ చర్చ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అడిషనల్ ఎస్పీ హనుమంత్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ కార్డిల్ చర్చ్ అనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి, దీనివల్ల ప్రజలకు ఎటువంటి అవేర్ చేస్తుంది? మన ఏపీ స్టేట్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన ఏపీ గవర్నమెంట్ కానీ ఏపీ పోలీస్ కానీ కంకణం కట్టుకుంది. ఆ భాగంగా గత 2 years నుంచి కంటిన్యూస్గా మనం చాలా కార్యక్రమాలు చేపట్టాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే చెకింగ్స్ కానీ, చాలామంది మీద కేసులు పెట్టడం కానీ, అలాగే ఈవెన్ మన దగ్గర కల్టివేషన్ లేకుండా చూడడం కానీ, ఈ డ్రోన్స్ ఉపయోగించి ఎవరైనా అనుమానితులను పట్టుకోవడం కానీ ఇవన్నీ జరుగుతుంది. ఆ భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక 1 month షెడ్యూల్ మా ఏపీ పోలీస్ నుంచి మా డీజీపీ గారు అలాగే ఈగల్ ఐజీ గారు కలిపి వజ్రప్రహార్ అనే ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. దీంట్లో డ్రగ్స్ కానీ గాంజా కానీ లేకుండా చేయడానికి మనం ఏ చర్యలు తీసుకోవాలి, అనుమానితులు ఎట్లా పట్టుకోవాలి, ఈవెన్ కొన్ని ఏదైనా హాట్ స్పాట్స్ ఏమైనా మీరు ఏమైనా గుర్తిస్తే అక్కడ ఏమైనా చెక్ చేసి చేయాలనే భాగంగా ఈరోజు మెగా కార్డినల్ సెర్చ్ స్టేట్ వైడ్ అన్ని పోలీస్ సబ్ డివిజన్లో కూడాను చేయడం జరుగుతుంది. ఇందులో మొత్తం మన పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. మన శ్రీకాకుళం జిల్లాలో మన ఎస్పీ గారు కేవీ మహేశ్వర రెడ్డి గారి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో 3 ప్రాంతాల్లో కూడాను ఈరోజు కార్డినల్ సెర్చ్ చేయడం జరిగింది. శ్రీకాకుళంలో ఇక్కడ బాంబే కాలనీ, అలాగే టెక్కల్ సబ్ డివిజన్లో టెక్కల్లో జరుగుతుంది, కాశీబుగ్గలో కూడా జరుగుతుంది. మనకి ఇది కంటిన్యూస్గా ఈ వజ్రప్రహార్ అనేది మెయిన్ ప్రజలకు తెలియాలి. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ అనేది యూజ్ చేయకూడదు, యువత రక్షించబడాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఒక్క కార్డినల్ సెర్చ్ మనం చేయడమే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడం, మనం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి చేయడం ఉండకూడదని ఈరోజు అందరూ కూడా ప్రతిజ్ఞ కూడా చేయించాం. ఆల్మోస్ట్ అందరూ కూడా మనకి ఇక్కడ ప్రజలంతా దీనికి సహకరించారు. మాకు ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ కూడా ఇమ్మని చెప్పాం. ఈరోజు నిర్వహించినటువంటి కార్డిల్ అండ్ చర్చ్లో ఎంతమంది అనుమానితులు సస్పెక్ట్ చేశారు? అదే వెహికల్స్ కూడా ఏమైనా? ఈరోజు ఈ కార్డినల్ సెర్చ్ భాగంలో సుమారు 1100 హౌసెస్, అలాగే ఒక 2000 మంది ప్రజల్ని కూడాను మనం సెర్చ్ చేయడం జరిగింది. అందులో ఒక 16 పత్రాలు సరిగా లేని వెహికల్స్ని పట్టుకున్నాం. అలాగే లిక్కర్ బాటిల్స్, ఏదో అనుమతి లేని లిక్కర్ బాటిల్స్ కూడా ఎన్నో 15 దొరికాయి. అదర్వైజ్ డ్రగ్స్ కానీ గాంజా కానీ దొరకలేదు. అయినా సరే వారందరికీ కూడాను అవగాహన కల్పించాం. ప్రజలందరూ ఆల్మోస్ట్ పెద్ద ఎత్తున దీనిలో పార్టిసిపేట్ చేసి వారందరికీ కూడాను ఈ డ్రగ్స్ అనేది ఉండకూడదనే ఉద్దేశం వారికి కూడాను అందరిలో కలగజేసాం. వారి భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు అనేది చూసుకోవాలని, ఎవరు ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదని అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ చేస్తున్నటువంటి కార్డిల్ చర్చ్ పరంపర కొనసాగుతుందా, లేకపోతే స్పెషల్ డ్రైవ్ నేపథ్యంలో జరుగుతుంది? కంటిన్యూగా ఇది ఉంటుంది. ఇది రెగ్యులర్గా మేము కార్డినల్ సెర్చ్ చేస్తున్నాం. బట్ ఈరోజు ప్రత్యేకంగా వజ్రప్రహార్ అనే ఈ 1 month షెడ్యూల్లో భాగంగా ఈరోజు మెగా కార్డినల్ సెర్చ్ మొత్తం స్టేట్ వైడ్ అన్ని ప్రాంతాల్లో కూడా జరిగింది. ఇక్కడ మనకు శ్రీకాకుళంలో ఇది పెద్ద ఎత్తున కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కనుక ఏదైతే ఈ కార్డిల్ అండ్ చర్చ్ ఉందో దీన్ని మాత్రం వజ్రప్రహార్గా ఆపరేషన్గా మాత్రం నామకరణం చేశారు. 1 రోజుల పాటు మెగా కార్డిల్ చర్చ్ కార్యక్రమానికి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్లో నిర్వహించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాతో పాటు మత్తు రహితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దేందుకు చేసిన ప్రయత్నంలో ప్రజలందరూ కూడా సహకరించాలి. శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి బాంబే కాలనీలో నిర్వహించినటువంటి ఈ కార్డిల్ చర్చ్లో మాత్రం సుమారు 1100 ఇళ్లను మాత్రం ఈరోజు పూర్తిగా కార్డిల్ చర్చ్ నిర్వహించారు. అనంతరం చూస్తే 2000 మందిని కూడాను ఈరోజు వారు ఎవరు ఏంటని కూడాను ఇచ్చేయడం జరిగింది. చూస్తే కనుక స్పెషల్ ఫోర్స్, అదేవిధంగా పోలీసు యంత్రాంగం అంతా కూడాను బాంబే కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడాను జల్లెడ పట్టింది. చాలామంది అనుమానితులను కూడాను ఈరోజు ఐడెంటిఫై చేసేతో పాటు ఏవైతే ఎటువంటి డాక్యుమెంట్ లేనటువంటి వెహికల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో వారు కనుక దానికి సంబంధించిన డాక్యుమెంట్లు తెస్తే
ఆ వెహికల్ ఇవ్వడం జరుగుతుంది తప్ప, లేకపోతే మాత్రం వీటిని సీజ్ చేస్తారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు అందరూ కూడాను ప్రస్తుతం డాక్యుమెంట్లు చూస్తే కనుక ఎవరైతే డాక్యుమెంట్లు చూపిస్తారో వారికి సంబంధించినటువంటి వెహికల్స్ మాత్రం ఈరోజు ఆ యజమానికి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఇటువంటి స్లమ్ ఏరియా ఉంటుందో, స్లమ్ ఏరియా ఉన్నటువంటి ప్రదేశాల్లో మాత్రం అనుమానితులు వచ్చి ఇక్కడ అక్రమమైనటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కాలనీ వాసులు ఇచ్చిన ఫిర్యాదు కావచ్చు, లేకపోతే పోలీసు యంత్రాంగం మాత్రం ఇటువంటి ప్రదేశాలనే ఎవరైతే ఇటువంటి ఆకృత్యాలు పాల్పడిన వారు కావచ్చు, అక్రమ దందాలు చేసిన వారు కావచ్చు, గంజాయి అక్రమంగా అమ్మకాలు చేసిన వారు కావచ్చు, ఇటువంటి స్లమ్ ఏరియాలో ఉండి కార్యకలాపాలు నిర్వహిస్తారు. కాబట్టి అటువంటి ప్రదేశాలను ఎంపిక చేసి ఈరోజు మాత్రం కార్డెల్ చర్చ్ నిర్వహించాం. అందులో మాత్రం సుమారు 2000 మందిని మాత్రం వారిని ఎగ్జామిన్ చేశారు. అదేవిధంగా 1100 ఇళ్లలో చేరినటువంటి ఈ సోదాల్లో మాత్రం అనుమానితులుగా ఉన్నటువంటి వారిని కూడా విచారించడం జరిగింది. ఏవైతే డాక్యుమెంట్ లాంటి వెహికల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది మాత్రం 4 రోజుల పాటు మెగా వజ్ర సంబంధించినటువంటి ఆపరేషన్గా పేర్కొన్నారు. ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇది ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.